మీతోనే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను. ఒక్కోసారి మీకు సహాయం చేసేటప్పుడు మర్చిపోవద్దు. నన్ను కొట్టింది, నన్ను ఎగిరి తన్నింది, నా కడుపున బిడ్డని చంపింది, అన్నీ మీకిప్పుడు గుర్తు రావాలి. అప్పుడే నేను మీ వల్ల ఎన్ని బాధలు పడ్డాననేది మీకు కొంచెమైనా అర్థమవుతుంది. దాహంగా ఉందా? ఈ మంచినీళ్లతోనే మనం మొదలు పెడదాం. నోరు తెరవండి. నేను లేచొస్తానే, అత్తడితో నువ్వు అయిపోతావు. తొక్కేస్తానే నీ పొగర్ని. ఏమే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పొద్దున్నే ఎందుకు వీటికి నీళ్లు పోస్తున్నావు? నాకు ఇప్పుడే కుదిరింది చేస్తున్నా. నేను ఒక 5 నిమిషాలు ఊరకొచ్చినా కూడా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా. ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. నువ్వు ఈ పనులు చేసే బదులు వేణు రూమ్కెళ్ళి శుభ్రం చేయవే. వేణు పనులు చేయడానికి వేణు నాకు తాళి కట్టాడా? నాకు తాళి కట్టిన వాడికైతే నేను పనులన్నీ చేస్తాను. వేణు పనులు చేయడానికి ఇంకెవరినైనా చూసుకోండి, నేనైతే చేయను. ఏంటే రాను రాను నీ నోరు పెద్దదైంది? మీకు కొత్తగా ఒక కోడలు వచ్చింది కదా, ఆ కోడలు మాట్లాడిన విధంగా నేను మాట్లాడకపోతే నా మెడ పట్టుకొని మరీ మీరు బయటికి పంపేస్తారు కదా. అలా పంపేదాన్ని అయితే ఈ పాటికి ఎప్పుడో పంపేదాన్ని. ఆ తర్వాత నాలా పనిచేసేది మీకు దొరకదు కదా. నేను ఇలా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడినా సరే పనులన్నీ చేస్తున్నాను కదా, అలాంటి పని మనిషి దొరుకుతుందా మీకు? అలా అయితే ఈ రోజు నుంచి ఏ పని చేయకు, ఇంట్లో మహారాణిలా కూర్చో. నేను కూర్చుంటే మీకు పనులన్నీ ఎవరు చేసి పెడతారేంటి? ఇప్పుడు బాగా తన్ను తిని మీ కొడుకేమో మంచాన్ని పడున్నాడు. మీ కొత్త కొడలకి పనులు నేర్పించండి కొంచెం. దానితో పని చేయించకే తల్లి, నీలాంటి బిచ్చగత్తి కాదు, బాగా డబ్బున్న పెళ్ళే అది. మనం బాగా నడుచుకుంటే ఇలాంటి 10 ఇళ్ళు కొనగలిగే శక్తి వరకట్నం ద్వారా వాడికి వస్తుంది. ఇప్పుడే దొరుకుతుంది. చేతిలో ఉన్న డబ్బు పోగొట్టుకొని రావాల్సిన డబ్బు పోయి మీ కొడుకు రోడ్డున పడాల్సిందే. ఒక డబ్బు గల అమ్మాయి ఇంటికొచ్చిందని అసూయే నీకు. దీనికి పేరు అసూయం కాదండి, బాధ మాత్రమే. అమ్మ కొడుకు అమ్మాయిని బాగా తల మీదకెక్కించుకొని అనుకున్న పని జరగక అమ్మాయిని ఎక్కడి కింద పడేస్తారని నాకు బాధగా ఉందంతే. ఒంట్లో బాలేని కొడుకు రూమ్కి వాసన వస్తుందని వెళ్ళని మీకు డబ్బు మీద తప్ప ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేదని నాకు బాగా తెలుసు. లేదంటే కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని ఈ విధంగా కష్టపెడతారా ఎవరైనా? అంత బాధగా ఉంటే నువ్వు వెళ్ళి దానికి సాయం చేయి. మీలాంటి వాళ్ళతో ఉండి ఉండి నా మనసు కూడా రాయి అయిపోయిందని నాకు సందేహంగా ఉంది. పాపిష్టి.
ఒక అమ్మాయి మాట విని ఇలా చేస్తున్నావు? కావాలనే హాస్పిటల్కి రాకుండా ఉండలేదు. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగానే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఆశను తీసుకొని అక్కడికి రమ్మని చెప్పారు. నేను నీ దగ్గరికి రాకుండా ఉంటానా? నిన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేంత వరకు సతీష్ అన్నయ్యకి బాధ్యతలు అప్పగించే నేను వెళ్ళాను కదా అన్నయ్య. రేయ్, నిజం చెబుతాను, నా దగ్గర ఆటోకి కూడా డబ్బులు లేవురా, అందుకనే రాలేకపోయాను. ఇకపైన నీకు ఏ విషయంలో కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటాను చూడు. ఇదిగో చూసావా, నీకున్న నొప్పులు నాకు అర్థమవుతాయి. అవి తగ్గించటానికి ఇది సూపర్ రా. అన్నయ్య వద్దు, ఇవ్వద్దంటుంటే. ఓ, తర్వాత నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావరా? రేయ్, నొప్పులకి గాయాలకి ఇదేరా బెస్ట్. త్వరగా పోయి. పోయటానికి స్టీల్ గ్లాసే ఉంది, సరిపోతుందా? సరే. సుమేష్, ఎవరినైనా అడిగి మనం త్వరగా డబ్బులు రెడీ చేయగలరా? అప్పు చేయాలా? అయ్యే, అప్పులు చేయకూడదురా. నువ్వు చెక్కులో సైన్ చేసి ఇవ్వు, అకౌంట్లోంచి తీసుకుని వద్దాం. అకౌంట్లో డబ్బులు లేదు. డబ్బు లేదా? మొత్తం ఖర్చు అయిపోయింది. ఆఫీస్లో కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. చేతిలో మెడలో ఉన్నదంతా అమ్మేసి అప్పు తీర్చాకే ఇక్కడికి వచ్చాను. అయితే సరే, నాకు అప్పుడే సందేహం వచ్చింది. బ్రేస్లెట్ చేను అమ్మేసి ముందు కొట్టావని. అయిపోయిన దాని గురించి మాట్లాడకండి. చేతుల్లో డబ్బులు లేకుండా ఏమీ జరగదు. ఏం చూస్తున్నారు? నీళ్లు పోయి. ఒళ్ళు మనసు బాగా నేర్చపడిపోయింది. నువ్వు ఇక పైన ఉద్యోగానికి వెళ్ళాలంటే కనీసం 2 నెలలైనా రెస్ట్ తీసుకోవాలి. మనం ఒక మెడికల్ సర్టిఫికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? అది కరెక్టే. మెడికల్ సర్టిఫికెట్ ఇస్తే మెడికల్ అలౌన్స్ దొరుకుతుంది కదా, దాంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం. దానికి ఉద్యోగం ఉంటేనే కదా అలవెన్స్ దొరుకుతుంది. ఉద్యోగం పోయిందా? ఏమైందన్నయ్య? శాలరీ ఇంక్రీజ్ చేయండి అని చెప్పాను. మేనేజర్తో గొడవ పడ్డాను. చివరికి నన్ను ఉద్యోగం నుంచి పీకేశారు. ఓ, అయితే పని పోయింది. వడ్డీకైనా కొంచెం డబ్బులు ఏర్పాటు చేయగలరా? ఏమండి? ఆశ, రే తనవన్న సీడీలు పనిచేస్తుందా? బాటిల్ తెరిస్తే చాలు వచ్చేస్తుంది. ఇక్కడేం చేస్తున్నారు? ఏమీ లేదే. మందు వాసన వస్తుంది. మందా? లేదే. ట్రీట్మెంట్ లో ఉన్న మనిషికి కొత్తగా ట్రీట్మెంట్ ఇవ్వకండి. అలా ఎవరైనా చేస్తారా ఏంటి? మీరు రండి, కాస్త మాట్లాడాలి. వేణన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. వాడు తప్పించుకున్నాడు. నాకు పెగ్గివ్వరా, లేదా బాటిల్ అయిన నాకు. నువ్వు ముందు తాకూడదురా, దెబ్బలు తగ్గడానికి సమయం పడుతుంది. నువ్వు ముందు మంచమే నుంచి లేరా, ఆ తర్వాత ప్రశాంతంగా తాగుదాం. సతీష్ అన్న, ఒకే ఒక్క పెగ్గివ్వంటన్నా. అది కరెక్ట్ కాదురా. ఇవ్వరా. దేవుడా, వీడి పని పోయిందని తెలియటం మంచిదైందే. నేను కష్టపడి కొనుక్కొచ్చిన ముందు ఈడే తాగేసి ఉండేవాడు. వేణు అన్న ఉద్యోగం పోయిందని తెలియగానే నేను వణికిపోయాను. ఈ కుటుంబ ఖర్చులు మొత్తం అంతా చూసుకునేది వేణు అన్నయ్యే. మరి మీ ఆదాయం? నేను ఇప్పుడే కదా బిజినెస్ ప్రారంభించాను. వచ్చిందంతా అందులో పెట్టుబడి పెట్టడానికే సరిపోయింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. ఎన్ని రోజులుగా మీ డబ్బుతోనే కదా అందరూ ఇక్కడ తింటున్నారు. అది వేణు అన్నయ్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగిచ్చేద్దామన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ ఎలా తిరిగి ఇవ్వాలి? ఈ ఇంటి ఖర్చుల్ని ఎలా చూసుకోవాలి? నాకేమీ అర్థం కావడం లేదు. నేను చెప్తాను, అది మాత్రం చేయండి. ఇకపైన స్థలం మీద వచ్చే ఆదాయం అంతా మీకే ఇవ్వమని చెప్పండి. స్థలం ఉంది అంటే ఏంటి ఉపయోగం? దానికి ఏదైనా చేయాలి కదా. దానికై అదే పడే పండు కోసం కంటే ఏదో ఒకటి చేస్తే బెటర్ కదా. అయితే సతీష్ బావుని పనికి వెళ్ళమని చెప్పండి. ఇక్కడ 3 కుటుంబాలున్నాయి. అందరి ఖర్చులను మనమే చూసుకోగలమా? అదే కాకుండా సతీష్ బావ ఇంకా ఆయన భార్య ఖర్చులు మనం ఎందుకు చూసుకోవాలి? సతీష్ బావని చూడండి, ఎలాంటి పనికి వెళ్లకుండా ఇద్దరు తినే తిండి కూడా ఆయన మాత్రమే తింటున్నారు. అన్నయ్య అయిపోయాడే. లేదంటే చెవులు మెలిపెట్టి ఏదైనా సంపాదించి తర్వాత తినమని చెప్పుండేవాణ్ణి. చెప్పకపోతే మన డబ్బులే అయిపోతుంది. పని చేయకుండా ఎవరూ తినాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని రోజులు చూద్దాం. లేదంటే ముష్టోడికి అన్నం పడేసినట్టుగా కొంచెం పడేద్దాం. ఏదేమైనా ఈ ఇంటి ఖర్చులు ఎవరు చూసుకోవాలో ఖచ్చితంగా చూడాలి. ఇంకా ఈ ఇంటికి ఏదైనా ఖర్చు పెట్టాలంటే పెట్టుకోండి. ఏంట్రా? బంగారం, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి ఆడుకో. వాణ్ణి తిట్టొద్దు. ఎంతగానో కుమిలిపోతాడు. పసిపిల్లాడు కదా. నువ్వు వెళ్ళి ఎవరో చూడు. చెమెలి ఎవరు? కొంచెం కూడా మనసాక్షి లేదా? ఒక్క కాల్ అయినా చెయ్యొచ్చు కదా. ఇన్ని రోజులు అయిపోయింది, నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. అలా అనిపించడానికి నాకు సొంత వాళ్ళు బంధువులు ఎవరూ లేరే. అందుకు మేం కారణమంట్రా? నువ్వే కదా ఎవ్వరు అక్కర్లేదని విడిపోయి వచ్చేశావు. అలా విడిపోయి వచ్చిన వాణ్ణి ఎందుకని మీరు వెతుక్కుంటూ వచ్చారు? కన్న ప్రేమ దాచుకోలేక. నీ ఆలోచనలతో నిద్ర రావటం లేదు, ఏమీ తినాలని కూడా అనిపించటం లేదు. ఎన్నిసార్లు నీకు కాల్ చేశాను, ఒక్కసారైనా నువ్వు మాట్లాడావా? ఆ నెంబర్లన్నీ నేను డిలీట్ చేశాను. ఓ, అయితే ఇప్పుడు అంతా ఇదేనన్నమాట. అలాంటి ఒక పరిస్థితుల్లో నా భార్యతో ఉండాలని నాకు అనిపించింది. అమ్మా నాన్న చెల్లి ఎవ్వరు అక్కర్లేదనుకొని దీంతోనే వచ్చేసేలాగా అంతగా ఏం చేసిందిరా ఇది? ఇప్పుడు ఇది నే అద్దెగట్టే ఇల్లు. నీ ఉపదేశాలన్నీ నీ సొంత ఇంట్లో పెట్టుకో. మేము ఎంత బాధ అనుభవిస్తున్నామో ఇప్పుడు నీకు అర్థం కాదురా. బాధ, అవమానం మీకు మాత్రమే ఉన్నాయి కదా, అందువల్ల పర్వాలేదులే. నువ్వు వెళ్ళినప్పటి నుండి మీ నాన్న ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. నీ గురించి ఏం వివరాలు తెలియక మీ ఆఫీస్ వాళ్ళ దగ్గర అడిగి మీ అడ్రస్ తీసుకున్నావు తెలుసా? మీ నాన్నగారికి తెలిస్తే ఊరుకోరు. హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరొచ్చాను. భర్తకు అబద్ధం చెప్పి కొడుకును చూడ్డానికి రావాల్సిన అవసరం లేదు. నేను నీ కన్న తల్లిని కదరా. నేను టీ పెడతాను. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా? ఒక్కసారిట్రా, నీతో కొంచెం మాట్లాడాలి. రా. చెప్పడానికి ఇంకేముంది? చాలా చెప్పాలి, కానీ అవన్నీ వినే మనసు నీ దగ్గర లేదు కదా. ఒక్క విషయం నాకు తెలియాలి, అసలు నువ్వెందుకురా ఇలాంటి అమ్మాయితో నీ జీవితం నాశనం చేసుకోవాలి?
ఇలా కాకుండా ఇంకేం చేయమని నువ్వు చెప్తున్నావమ్మా? నువ్వు దాన్ని వదిలేసి ఉండాల్సింది. తర్వాత నీది చిన్న వయసే. దీనికంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునేవాడివి. నీకు చెమేలి ముందు మంచి అమ్మాయిలాగే అనిపించిందిగా. ఇప్పుడు ఈ అమ్మాయి కంటే మంచి అమ్మాయిని చేసుకోవాలి కదా. తనకు కూడా ఇలాంటి ఒక చెడ్డ గతం ఉండుంటే తర్వాత తన్నే వదిలేసి ఇంకో అమ్మాయిని నీకు చెప్పడం ఈజీగానే ఉంటుంది. ఇలాంటి అవమానాన్ని భరిస్తున్న ఒక మానసిక స్థితి మీకెవరికీ అర్థం కాదు. చమేలిని వదిలేయమంటానికి ఒక కారణం ఉంది. ఏ తప్పు చేసినా దాయగలిగేంత డబ్బు వాళ్ళింట్లో వాళ్ళకుంది. మనల్ని తెలిసి తెలిసి మోసం చేసిన వాళ్ళ కోసం నీ జీవితం ఎందుకురా పాడు చేసుకుంటున్నావు? నీ జీవితంలో నుండి తన్ని తీసే, తర్వాత ఇంటికి తిరిగొచ్చే. అందుకు మేము నీకేం చేయాలో చెప్పు. నేను చెమేలిని వదిలేస్తాను, ఇంటికి కూడా తిరిగొస్తాను. ఒకే ఒక కండిషన్ ఉందమ్మా. ఏమైనా అడుగు, అది నీకోసం మేం చేసి పెడతాం. బాలాని నాకిచ్చి పెళ్లి చేస్తారా? తను ఎక్కడో ఒక దుర్మార్గుడితో కలిసి జీవిస్తోంది తెలుసా? బాలాని అక్కడి నుంచి కాపాడి తన నా భార్యగా మార్చాలి. అప్పుడు నువ్వు చెప్పినట్లుగా చెమేలి నేను వదిలేస్తాను. నీ వల్ల అవుతుందా? ఇది కాకుండా వేరే ఏ కాంప్రమైజ్ నాకు అక్కర్లేదు. అందువల్ల ఎవరూ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రానవసరం లేదు. అత్తయ్య వెళ్ళిపోయింది. ఏంటండి, నిద్రపోయే ఉద్దేశం లేదా ఏంటి? నీళ్లు కలుపుకొని తాగొచ్చు కదా. కొన్నిట్లో నీళ్లు కలిపితే పాడైపోతాయి. మీ ఆరోగ్యమే పాడవుతుంది. దానికంటే పెద్ద సమస్య నా బుర్రలో తిరుగుతుంది. అయితే దరిద్రాన్ని వదిలేయచ్చు కదా, ఆ సమస్య కొంచెం తగ్గుతుందిగా. ఇదిగో ఇది పట్టుకో. ఎందుకు? ఏ పట్టుకోవే. నువ్వు దీన్ని విసురుకొట్టు. ఏంటి? ఏమే దీన్ని పారబోయి అంటున్నాను. మీకు పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చోళ్ళనే ఉన్నాను. ఇక సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాను. ఇక పైన ఈ ముందు ఎక్కడొద్దు. విసిరి కొట్టాలని అనిపించట్లేదే. ఇలా ఇవ్వండి. దీన్ని తాకుండా పడేయాలని మీరు ఒక్కసారైనా ఆలోచించి చూశారు కదా. నాకు అది చాలండి. దీన్ని నేను జాగ్రత్తగా ఉంచుతా. వద్దే, దాన్ని విసిరికొట్టు. విసిరి కొట్టానని అనుకోండి. ఇది గాని ఇక్కడుందో నేను తాగాలనుకుంటాను. దీన్ని ఇక్కడ పెట్టుకొని తాకుండా ఉండడమే పెద్ద నిర్ణయం అండి. నేను ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటున్నాను. మీకు అసలు ఏమైందండి? ఏదో ఒకటి జరగకముందే నేను ఒక పని వెతుక్కోవాలి. లేదంటే నేను ఒక కుక్కలాగానే ఇక్కడ బ్రతకాలి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావే? కొత్త పేర్లని చెప్పనందువల్ల ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక నుంచోనున్నాను. సిగ్గులేదు నీకు?
నీకు వెళ్ళిపోవాలి కదా ఒరే వేణు ఆ? ఒరే వేణు నువ్వు ఇలా అరుస్తూ కూర్చుంటే ఎలా నిద్రపోతాను? నేను ఇక్కడ నొప్పితో బాధపడుతుంటే మీకు నిద్ర అవసరం అవుతుందా? నా వయసు ఏంట్రా? నేను నిద్రపోకపోతే మైకం వస్తుంది. నేను నిద్రపోని ఈ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోవద్దు. ఇంతకు మించి అరిచావో గుడ్డ తీసుకొచ్చి నోట్లో కుక్కుతా. నిన్నెవరే పిలిచారు? వెళ్ళవే. మంచాన పడిపోయినా మీ పొగరు మాత్రం తగ్గలేదు. హ, లేచిన తర్వాత చూడు, నిన్ను వాడిని ఇంటి నుంచి తరివేస్తాను. ఒంటి మీద దోమ పడినా కూడా మీరు తోలలేరు, ఇంకా మమ్మల్ని తరివేస్తారా ఏంటి? బాలాకని ఎంత హింస పెట్టారు మీరు, దానికి శిక్ష ఇదంతా. హ, నువ్వు తను దారుణమైన మనుషులే. బాలాక లాంటి అన్నిటికీ సర్దుకునే ఒక భార్య దొరకటం నీ అదృష్టం. బాలాక చోట్ల గనక నేనుంటే ఎప్పుడో నిన్నే చంపేస్తుంటాను. ఇవే. ఓ, ఓ. కుదరదని తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఇలాగే పడుకొని ఇలాగే కుళ్ళి కుళ్ళి చొన్నిపోతారు చూడండి. అలాంటి దారుణమైన హింసలు నువ్వు పెట్టావు. చేసిన పాపాలన్నిటికీ అనుభవించే చేస్తావు.